ఏదైనా ఒకటి సాధించాలంటే మనం ఒక గోల్‌ని అయితే పెట్టుకోవాలి. ముందు మనం ఆ టార్గెట్‌ని రీచ్ అయిన తర్వాత మన గోల్‌ని మనం రీచ్ అవ్వగలుగుతాం అన్న నమ్మకం వస్తదనమాట. హాయ్ అండి! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకొచ్చేసానండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. అయన్నీ అయ్యేప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయిందనమాట. ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంక నేను ఏం చేశాను, ఏంటనేది అంటే మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను అన్నీ. వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంక నేను మంచిగా మొత్తం అంతా గదులన్నీ దులుపుకొని, అంతకుముందు 2 డేస్ బ్యాక్ అయితే మొత్తం అరమరలో బీరువా అయితే సదిరాను. శ్రావణ మాసం స్టార్టింగ్ అయిపోతుంది కదండి, ఇంకా అందుకని అరమరలన్నీ సదిరేసుకున్నాను, బట్టల అరమరలు. ఇంకా అలాగే ఈరోజైతే బూజులు దులిపేసుకొని గదులు 4 గదులు బూజులు అయితే దులిపేసి నీట్గా తుడుచుకొచ్చాను. మాప్ అయితే పెట్టలేదు. లక్షవారం రోజు మాప్ పెట్టుకుంటా, ఎందుకంటే తర్వాత డే వచ్చేసి ఫ్రైడే వస్తుంది కదా, పూజ చేసుకుంటాం కాబట్టి అవైతే మాప్ పెట్టలేదనమాట. ఇంకా బెడ్షీట్లు అవన్నీ తీసేసి మంచిగా వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టేశాను. ఇంకా వేరే వేరే ఉంటే బొంత అది వేసాను అనమాట మంచం మీద. ఇంకా ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను అనమాట. ఏంటంటే కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది నాకే, ఎందుకంటే ఒక్కోసారి అసలు స్టిచ్చింగ్ చేయలేకపోతున్నా. అలా ఖాళీగా ఉంటున్నాను కానీ స్టిచ్చింగ్ మాత్రం చేయట్లే అనమాట. అందుకని నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నా. ఆ నిర్ణయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఈ వీడియో మొత్తం నేను వర్క్ చేసినవి చూపిస్తూ ఉంటాను. బట్టల అరమరలో సదిరాను కదా, అరమరలు బీరువాలు అవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటా. ఈ బ్లౌజులు చూసారా, ఇవి మా అమ్మాయి అండి, పాపం ఎప్పుడో ఇచ్చింది. ఇవే కాదు, ఒక 20 బ్లౌజుల దాకా ఉంటాయి. ఇవి 5 బ్లౌజులు అయితే ఇప్పుడు తీసాను కటింగ్ చేద్దామని. కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఆదివారం వెళ్దాం అనుకుంటున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి, అందుకని తీసాను. బ్లౌజులు లేవు అసలు అంటుందని తీసానండి. నిజంగా టైలర్స్ అందరే కుడతారు కానీ మన ఇంట్లో వాళ్ళు కుట్టరు అంటారు కదా, ఇదే నిజమేమో కాదు, అదే నిజం. నేను ఇప్పటి నుంచి టార్గెట్ ఏంటంటే, నేనేం చేస్తున్నాను అనేది మీకు చూపిస్తా. డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. డైలీ కాకపోయినా డే బై డే ఇప్పుడు ఎలా పోస్ట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా డైలీ వీడియోస్తో పాటు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు మనం బయట షాప్ ఉంటే షాప్లో కానీ ఏదన్నా జాబ్ చేస్తే మనం కరెక్ట్గా ఈ టయానికి అక్కడికి ఆ జాబ్ దగ్గరికి వెళ్ళి మనం అటెండెన్స్ అవి మనం వర్క్ చేసుకొని రావాలి కదా. సేమ్ అదే విధంగా అనుకుంటా. ఇంతవరకు అయితే నేను ఆఫ్టర్నూన్ దాకా ఖాళీగా ఉన్న ఇంట్లో వర్క్లు అవి చూసుకొని ఆఫ్టర్నూన్ నుంచి స్టిచ్ చేయడమో లేదా నైట్ స్టిచ్ చేయడమో అలా చేసేదాన్ని. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మార్నింగ్ ఈ టైం వరకు పిల్లల స్కూల్కి వెళ్ళే లోపల మనకి 10 లోపల ఎంత ఎర్లీగా వర్క్ అయితే అంత ఎర్లీగా వర్క్ చేసుకొని అప్పటి నుంచి స్టిచ్చింగ్ మీద కూర్చుందాం. రోజుకి కంపల్సరీ ఒక 5 బ్లౌజెస్ అయినా స్టిచ్ చేయాలి. నార్మల్గా ఒక్కొక్క రోజు మిషన్ మీద ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ స్టిచ్ చేస్తాను, 6-7 బ్లౌజుల దాకా. ఇంక నుంచి ఒక 5 బ్లౌజులు టార్గెట్ పెట్టుకున్నానండి. అలాగే ఎవరైతే కొత్తగా ఇస్తారో వాళ్ళ బ్లౌజులతో పాటు పాత వాళ్ళవి కూడా ఒక 2-3 డేస్లో వాళ్ళు అప్ చెప్పేసేలాగా ట్రై చేస్తా. ఎందుకంటే పాత వాళ్ళే ఎప్పుడో ఇచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నాయి. నేను అవి స్టిచ్ చేయడానికి టైం రావట్లేదు. అవి స్టిచ్ చేద్దామంటే ఈ లోపల కొత్త వాళ్ళు తీసుకొచ్చి, కొత్త వాళ్ళు అంటే వాళ్ళు మనని అంటే ఎప్పుడు కుట్టించుకునేవాళ్ళు, వాళ్ళు తెచ్చి ఇవి అర్జెంట్ ఇవి కుట్టవా అంటే ఇవి కుడుతున్నాం, అవి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అందుకని నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నా. ఇక నుంచి కొత్త వాళ్ళ బట్టలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పాత వాళ్ళకి కూడా ఒక 2 బ్లౌజులు యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్లౌజెస్ ఇంకా టైం టు టైం మేనేజ్ చేయాలి అనేది అయితే నేను నిర్ణయం తీసుకున్నా. టైం టు టైం అంటే 10 to 5, 6 ఓపుకుంటే నైట్ అయినా కుడతానండి. కాకపోతే మార్నింగ్ ఎక్కేప్పటికి స్టిచ్చింగ్ చేసేప్పటికి రోజు ఈ టైం అని లేదు, డేకి వచ్చి ఒక 5 బ్లౌజులు టార్గెట్ పెట్టుకుంటున్నా. అది నాకు టార్గెట్, నా గోల్ అనమాట. ఎన్ని డేస్ అంటే ఒక 15 డేస్ ఛాలెంజ్ కింద పెట్టుకొని చేస్తా. 15 డేస్ మనం ఛాలెంజ్ కింద పెట్టుకొని రోజు స్టిచ్చింగ్ మీద కూర్చుంటే కనుక కంపల్సరీ అది అలవాటు అయిపోద్ది. మనం చూడండి, ఎర్లీ మార్నింగ్ లేవలేనప్పుడు ఒక్కోసారి అలారం పెట్టుకొని
గట్టిగా ఒక 10 డేస్ అలారం పెట్టుకొని కరెక్ట్గా టయానికి లేస్తే ఆ టయానికి మీరు అలారం పెట్టడం మర్చిపోయినా సరే ఆ టయానికి కరెక్ట్గా లేచి కూర్చుంటారనమాట. అది నేను అనుభవించి ఉన్నాను. అంటే టైం టు లెగాలనుకున్నప్పుడు ఆ టయానికి అలారం పెట్టుకొని లెగిస్తే కరెక్ట్గా ఆ టయానికి మళ్ళీ మెలకు వచ్చేస్తుందండి. అలాగే ఇది కూడా అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు బ్లౌజెస్ అనేది కంటిన్యూషన్గా స్టిచ్చింగ్ చేయాలంటే నాకు ఎలాంటి పెండింగ్ ఉండకూడదంటే టైం టు టైం మేనేజ్ చేసుకుంటూ రోజుకి టార్గెట్ ఒక 5 బ్లౌజెస్ పెట్టుకుంటున్నా. ఎక్కువ స్టిచ్ చేసినా అందులో ఇబ్బంది లేదు, స్టిచ్ చేస్తాను. కాకపోతే ఒక 5 బ్లౌజులు అస్సలు వీక్గా ఉన్న డే అయినా 5 బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలనుకుంటున్నా. ఒకవేళ డ్రెస్సులు అలాంటివి వచ్చినప్పుడు ఒక 3 బ్లౌజెస్ 2 బ్లౌజెస్ స్టిచ్ చేసి ఒక డ్రెస్సు 2 డ్రెస్సులు అలా పెట్టుకోవాలనుకుంటున్నా. అప్పుడే మనకి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఈరోజు ఎంత వర్క్ చేశాను, రేపు ఇది చేయాలని ఈ రోజుకి రేపటిది అన్నట్టు డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాను పని. ఈరోజు ఇన్ని బ్లౌజులు స్టిచ్చింగు కటింగ్ అని పెట్టుకుంటా, అవి కట్ చేస్తా, తెల్లారి స్టిచ్ చేసుకోవడము. ఈరోజు స్టిచ్ చేసేసి తెల్లారి మళ్ళీ స్టిచ్ చేసుకోవడం అలా చేయాలనుకుంటున్నా. కానీ మధ్య మధ్యలో ఊరు వెళ్తాను, అంటే ఊర్లు గట్ట వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రం ఆ రోజు లేట్ అవునా పర్వాలేదు, ఇంకా ట్రై చేస్తానన్నమాట. అప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి కనీసం ఒక బ్లౌజ్ అన్నా కుట్టడానికి ట్రై చేస్తా. ఒకవేళ ఊరు వెళ్ళినప్పుడు అయితే అసలు అవ్వకపోతే మానేస్తానండి ఆ రోజు. ఇంక ఇది వీడియో, నేను తీసుకున్న నిర్ణయం అయితే ఇది. మీకు ఎలా అనిపించింది, నేను ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటా. చాలా అంటే చాలా బ్లౌజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆగస్ట్ 15th వచ్చేస్తుంది కదా, డ్రెస్సులు అయితే ఉన్నాయండి, యూనిఫామ్ డ్రెస్సులు అయితే స్టిచ్ చేయవలసినవి చాలా ఉన్నాయి. అవి కూడా స్టిచ్ చేస్తా. నిన్న కటింగ్కి పెట్టాను, కటింగ్ చేశాను ఒక 5 డ్రెస్సులు. ఇంకా నాకు తెలిసి మేబీ ఇంకా 2, 3, 5, 6 డ్రెస్సులు ఉన్నాయి. ఈ రోజు నుంచి స్టిచ్చింగ్ చేయాలి. నేను మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అంటే స్టిచ్చింగ్ చేసినవి కూడా మీకు చూపిస్తాను. అంతకుముందు స్టిచ్ చేశాను, కొంతమంది పట్టుకెళ్ళిపోయారు. ఇంకా మనీ కూడా నేను ఎప్పటిదప్పుడు ఇచ్చేసి పట్టుకెళ్ళమని, వాళ్ళు ఇచ్చి పట్టుకెళ్ళేదాకా డబ్బులు ఇవైతే ఇవ్వద్దు అనుకుంటున్నానండి. క్లాత్స్ అయితే వాళ్ళకి అప్పచెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే అలా పట్టుకెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ తెచ్చివ్వడానికి డబ్బులు అయితే తేవట్లేదు అనమాట. ఇంకా అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది. డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి అరివిచ్చి బట్టలు ఇవ్వకూడదు అని అయితే నేను డిసైడ్ అవ్వాను. అదొక నిర్ణయం అయితే తీసుకున్నా. దాన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నా, డబ్బులు ఇచ్చినప్పుడే బట్టలు ఇవ్వడం. ఇంక వీడియో ఇక్కడ వరకు చూసారు కదా, ఎలా అనిపించింది ఏంటి, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది మీరు చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఇంకా కిచెన్ అయితే అరమర్లన్నీ సదరాలండి. ఒక డే తీసుకొని దానికి ప్రత్యేకంగా సదురుకుంటాను. అరమర్లో డబ్బాలు అవన్నీ తోముకొని సదరాలి నీట్గా. ఇంకా గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. గురువారం కుదిరితే గురువారం క్లీన్ చేస్తాను. ఇంక వీడియో చివరి వరకు వచ్చేసింది. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకి మనమే స్ట్రెంత్ బూస్ట్ ఇచ్చుకొని నేను ఇది చేయగలను అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఆ పని మీద నిలబడగలుగుతాం అన్నమాట. నాకు తెలిసిందైతే ఇదే. ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. అంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారన్న ఆలోచనలో ఉండకూడదు. మన వర్క్ మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది అనమాట. అలాగే మనది మనం కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో సక్సెస్ లేకపోయినా సరే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తున్నా. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసా, తర్వాతది మళ్ళీ సక్సెస్ కోసం ట్రై చేస్తూ ఉన్నా. సక్సెస్ కోసం ట్రై చేయాలి, చేస్తూనే ఉండాలి. సక్సెస్ అనేది ఒక రోజులో ఒక వీడియోతో రాదన్నమాట. మనం కష్టపడుతూ ఉంటే అది కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే రోజు అనేది ఒకటి ఉంటుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. ఆ రోజు వచ్చినప్పుడు మీ కళ్ళల్లో ఆనందం, మీరు వెనక్కి తిరిగి మీరు పడ్డ కష్టం ఒక్కసారి చూసారంటే ఆ వాల్యూ అంతా ఆ రోజుతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి.